సో నేతన్నల గురించి నేను ఆత్మీయ సమ్మేళనంలో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మరి నేతలకు సంబంధించిన ట్యాక్సీలు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా పూర్తి తగ్గిస్తుంది మోడీ ప్రభుత్వం అని అంటారు. సో వాళ్ళ ఓటు బ్యాంక్ మెయిన్గా ఉంది కనుక దాన్ని అని చెప్తారు. కేటీఆర్ గారు మాటలు ఎక్కువ మాట్లాడతాడు, చేతులు తక్కువ ఉంటాయని. మనకు రంగారెడ్డి జిల్లాలో పోయి రైతు సదస్సు అని చేసిండు మీటింగ్ పెద్దగా చేసిండు. రైతులకు మేము రైతు బీమా ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అని చదివి వచ్చిండు సార్. నిన్న పేపర్ తీసి చూడరు ఒకసారి. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, అదే రంగారెడ్డి జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో. ఆఖరికి ఒక సర్పంచ్, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా 3 ఏళ్ల చేసిన పనులకు బిల్లు రాలేదని నేను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒక లారీ డ్రైవర్, ఇవాళ పేపర్లో చూసిన నేను, తన లారీ కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోతున్నారని తెలిసి అదే లారీ కూరేసుకొని ఒక లారీ ఓనర్ చచ్చిపోయిండు. ఇదేనా బంగారు తెలంగాణ? మాట్లాడితే నేతన్నలు గీతన్నలు అని చెప్పి రిధం కోసం, ఎతి ప్రాసల కోసం ఎవరో చెప్పినటువంటి మాటలను తీసుకొని వస్తే ఏంది మా దుబ్బాక చేనేత కార్మికులకు మీరు చేసింది ఏంది? క్లస్టర్లు మేము ఇచ్చినాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లస్టర్లు తప్ప మీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని 2 కోట్లు ఇచ్చిన సమంత అనేటువంటి హీరోయిన్ చేనేతకు చేసింది ఏందో చెప్పుండ్రి. సంస్థాన్ నారాయణపురంకి వచ్చి మీరు చేసింది ఏందో చెప్పుండ్రి. లేదా చేనేత కార్మికుల్ని మీరు ఉద్ధరించింది ఏందో చెప్పి, సచిన తర్వాత ఇచ్చే ఇన్సూరెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతుర్రు? మేము ఎప్పుడో చెప్పినాం 12 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకుంటే అందరికీ 2 లక్షలు ప్రమాద బీమా వస్తుందని. మా స్కీముల్ని తీసుకొచ్చి దాన్నే ఒకటి నేతన్నలకని ఒకటి గీతన్నలకని పెట్టి ఇంకో 10 రూపాయలు ఎక్కువ కట్టించి ఇంకో 1 లక్ష రూపాయలు పెంచి స్కీముల పేర్లు మార్చి నేతన్నలకు బీమా గీతన్నలకు బీమా అని చెప్తున్నారు తప్ప, బతుకున్నప్పుడు ఏం చేస్తావో చెప్పురా అంటే చచ్చిపోయాక పైసలు ఇస్తా తీసుకో అంటున్నాడు. అంటే నువ్వు ఇచ్చే 2 లక్షలకి 5 లక్షలకి నేతన్నలు గీతన్నలు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? ఇదేనా నువ్వు కోరుకునేది? ఏం డెవలప్మెంట్ జరిగిందో చెప్పు. భూదాన్ పోచంపల్లిలో ఏం జరిగింది? సంస్థాన్ నారాయణపురంలో ఏం జరిగింది? దుబ్బాక చేనేత కార్మికుల బతుకులలో ఏం మార్పులు తీసుకొచ్చారు మీరు 8 ఏళ్ళకోలే? సిరిసిల్లలో ఏం మార్పు వచ్చింది? వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఏం మార్పు తీసుకొచ్చిండ్రు? గది చెప్పకుండా నేతన్నలకి గిఫ్ట్. ఏం గిఫ్టు? చచ్చిపోతే 5 లక్షలు గిఫ్టు. ఇదా మీరు ఇచ్చేది? బతికుండగా బువ్వ పెట్టరా పోయని అడుగుతుర్రు. గది చెప్పురు ఏమైనా ఉంటే.